టీటీడీలో ఎవరు ఊహించని అసాధారణ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు, ఈవోగా శ్యామలరావు, అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరి, వీళ్ళు ముగ్గురు చాలా కీలకంగా టీటీడీలో వ్యవహరిస్తూ వచ్చారు. ఈ ముగ్గురు కూడా పాత వాళ్ళు కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత స్వయంగా చంద్రబాబు నాయుడు నియమించిన వాళ్ళే చైర్మన్, ఈవో, ఏఈఓ. ఈ ముగ్గురు మధ్య ఆధిపత్య పోరే ఇప్పుడు మొత్తం భక్తుల ప్రాణాల మీదకి తెచ్చింది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకాలం బయటపడని అంశం నిన్న తొక్కిసలాటలో పలువురు భక్తులు చనిపోయిన తర్వాత ఇది బయటపడింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ ఈవో, చైర్మన్ ఇద్దరు వాదులాటకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకున్నారు. కనీసం మీరు అన్న పదం కూడా వాడకుండా ఏకవచనంతోనే నువ్వు నువ్వు అంటూ గట్టిగా ఆర్చుకున్నారు. ఈ సమయంలో ఏకంగా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని వాళ్ళని ఆపాల్సి వచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఏ స్థాయిలో వాగ్వాదానికి జరిగిందన్న దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక తొలి పేజీలోనే రాసేసింది. ముఖ్యమంత్రి ముందే మాటకు మాట ఈవో, చైర్మన్ మధ్య. చైర్మన్ తొలుత ఫిర్యాదు చేశారు. చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నాకేమీ చెప్పడం లేదని ముఖ్యమంత్రికి చైర్మన్ ఫిర్యాదు చేశారు. నన్ను పట్టించుకోవడం లేదు, మీరైనా చెప్పండి అని. దాంతో ఈవో తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీకేం చెప్పడం లేదు, చెబుతూనే ఉన్నాం కదా అంటూ చైర్మన్ పైన ఈవో శ్యామలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో చైర్మన్ స్పందిస్తూ ఏం చెప్పావు, రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచే హడావిడి ఉంది, మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పారా, మేము చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్టు అంటూ ఈయన కూడా తీవ్ర ఆగ్రహంతో ఈవోపై విరుచుకుపడ్డారని ఆంధ్రజ్యోతి రాసింది. దానికి ఈవో మళ్ళీ స్పందిస్తూ నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తున్నావా, చైర్మన్ ఉద్దేశించి నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తున్నావా, మాకు చెప్పే ప్రకటిస్తున్నావా, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేశావు, నాతో మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టి నీకు వచ్చింది చెప్పేశావు, దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేమైనా తెలుసా అంటూ చైర్మన్ బీఆర్ నాయుడుపై శ్యామలరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ అనిగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత వీళ్ళందరూ ఉండంగానే చైర్మన్, ఈవో ఇలా తీవ్ర స్థాయిలో వాదులాటకు దిగారు. మధ్యలో అనగానే సత్యప్రసాద్ జోక్యం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరకు చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తొలుత చైర్మనే ఈవో మీద ఫిర్యాదు చేస్తూ నన్ను పట్టించుకోవడం లేదు, ఏమీ చెప్పడం లేదు, మీరన్నే చెప్పండి అంటూ చంద్రబాబు నాయుడుకి చెప్పడంతో వివాదం మొదలైంది. తనపైన ముఖ్యమంత్రికి ఇదివరకే అమరావతికి వెళ్ళి బీఆర్ నాయుడు కంప్లైంట్ చేశారన్న విషయాలు కూడా శ్యామలరావుకు తెలుసు. ఆ సమయంలో శ్యామలరావుని చంద్రబాబు నాయుడు కూడా పిలిపించి ఇద్దరు సమన్వయంతో పనిచేయండి, సర్దుకుపోండి అంటూ సర్ది చెప్పారు. అప్పటికి ఆ విషయం అంతా సర్దుమణిగింది అనుకున్నారు, కానీ లేదు, వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు అసాధారణ స్థాయిలో ఇంటర్నల్గా అంతర్గతంగా రగులుతూనే వచ్చింది అన్నది నిన్న చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశంలోనే స్పష్టంగా అర్థమైంది. ఆంధ్రజ్యోతిలో మరికొన్ని విషయాలు కూడా రాశారు. నన్ను ఈవో అసలు పట్టించుకోవడం లేదు, చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదు, ఏ చిన్న విషయాన్ని కూడా నాతో చర్చించడం లేదు, మీరైనా కాస్త చెప్పండి అంటూ తొలుత చైర్మనే చంద్రబాబు నాయుడికి ఈవో పైన ఫిర్యాదు చేయడంతో అక్కడి నుండి మొదలైంది వ్యవహారం. నువ్వు అంటూనే ఏకవచనంతోనే వాళ్ళు మాట్లాడుకోవడం చూసి అక్కడే ఉన్న మంత్రులు, సీఎం కూడా విస్మయానికి గురయ్యారని, ఇంతలో మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకొని ఈవోనే అంటే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళంతా ఒకవైపు, అధికారులు ఒకవైపు అన్నట్టుగా అనగాని సత్యప్రసాద్ ఈవోనే మందలించారు. ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మనందరి బాస్, ఆయన ముందు ఎలా మాట్లాడాలో తెలియదా, శ్రీవాణి ట్రస్ట్ అంశాలు ఏమైనా ఉంటే నోట్ రూపంలో ఇవ్వండి, ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారంటూ అనగాని సత్యప్రసాద్ అభ్యంతరం తెలిపారు. దాంతో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని సత్యప్రసాద్ నువ్వు ఆగు అంటూ ఈవో, చైర్మన్ ఇద్దరిపైన విరుచుకుపడ్డారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదేనా పద్ధతి, మీ పరిధి దాటి మాట్లాడుతున్నారు, మీ ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపిస్తున్నారు, అసలు ఇక్కడ జరిగిందేంటి, మీరు మాట్లాడుతున్నదేంటి, ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఓపిక, సమన్వయం ఉండాలి, అది మీకు ఎందుకు సాధ్యం కావడం లేదు, నేను చీఫ్ సెక్రటరీ సమన్వయంతో పనిచేసుకోవడం లేదా, మేము కోఆర్డినేషన్లో లేమా, ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదా, ఇద్దరూ కలిసి పని చేస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది, ఇలా కొట్టుకుంటే ఎలా, ఇదేం భాష, ఇదేం వ్యవహారం, ఇది పద్ధతి కాలేదు, వెంటనే ఆపండి అంటూ తీవ్ర స్వరంతో చంద్రబాబు నాయుడు ఇద్దరిని హెచ్చరించారని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈ సమావేశంలో చాలా వివాదాస్పదంగా ఉండి అందరి నుండి విమర్శలు ఎదుర్కొంటున్న వెంకయ్య చౌదరి, ఏఈఓ వెంకయ్య చౌదరి ప్రస్తావన కూడా వచ్చినట్టుగా ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆంధ్రజ్యోతి అసలు దీనికి అడిషనల్గా ఇంకో వార్తను ప్రచురించింది. ఎవరికి వారే చైర్మన్, ఈవో, అదనపు ఈవో మధ్య సమన్వయ లోపం. చైర్మన్ అంటే బీఆర్ నాయుడు, ఈవో అంటే శ్యామలరావు, అదనపు ఈవో అంటే వెంకయ్య చౌదరి, వీళ్ళ మధ్య ఏమాత్రం సమన్వయం లేదు అని రాసింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ రికార్డు స్థాయిలో 15 సమావేశాలు ఏర్పాటు చేయగా అందులో ఈవో, చైర్మన్ కలిసి పాల్గొన్నది ఒకే ఒక్క భేటీ అని తెలిసింది.
అంటే ఎంత నిర్లక్ష్యం, వీళ్ళ ఆధిపత్య పోరు. కలిసి కూర్చొని సమావేశాలు ఏర్పాటు చేసేంత పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో టీటీడీ బోర్డు పెద్దలు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. 15 సమావేశాలు పెడితే ఒక్క సమావేశంలోనే ఈవో చైర్మన్ ఇద్దరు కలిసి పాల్గొన్నారు. అంటే ఇంకా మిగిలిన సమావేశాలు ఎవరికి తోచినట్లు వాళ్ళు నిర్వహించుకోవడం, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు, కోఆర్డినేషన్ లేదు. చివరకు భక్తులంతా అలా అయిపోయారు. మరి బీఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎవరికి వారే సొంత నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనుకునే క్రమంలో సమన్వయం కొరవడిందని, ఇతర పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం అందింది. ఈ ముగ్గురు శ్యామలరావు, బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి ఎవరికి వాళ్ళే తిరుమలలో అసాధారణ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతో సొంత ఎజెండాలు అమలు చేసుకుంటూ సమన్వయం లేకుండా ఆధిపత్య పోరుతో వ్యవహరించడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని ఇప్పటికే ముఖ్యమంత్రికి రిపోర్ట్ కూడా ఉందంట. ఇటీవల నాయుడు అమరావతి వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ఈవోపై ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. అంటే ఇదంతా చాలా కాలం నుంచే జరుగుతోంది. మొత్తం వ్యవహారం అంతా ఆడ సమన్వయం లేదు, బోర్డు మొత్తం అస్తవ్యస్తంగా ఉంది, ఒకరంటే ఒకరికి పడడం లేదు అన్న విషయం ఇదివరకే ముఖ్యమంత్రికి కూడా తెలుసు. స్వయంగా చైర్మనే వెళ్ళి ఈవో పైన ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు శ్యామలరావును పిలిపించి నచ్చజెప్పారు, సమన్వయంతో పనిచేయాలి అని హితో పలికారు. కానీ గురువారం సీఎం సమక్షంలోనే వారిద్దరూ తీవ్ర స్థాయిలో మాటల ఘర్షణకు దిగడం కలకలం రేపింది. దీంతో టీటీడీ వ్యవహారాలను సమగ్రంగా పరిశీలించాలని సీఎం భావిస్తున్నారు అంటూ కూడా రాశారు. టీటీడీ ఉన్నతాధికారులు శైలి, బోర్డు తీరు, దర్శన కోటాలకు సంబంధించిన పలు అంశాలను కూడా చంద్రబాబు నాయుడుకు బీఆర్ నాయుడు ప్రత్యేకంగా బస్సులోనికి వెళ్ళి మరీ వివరించారట చాలాసేపు సమావేశమై. అంటే మొత్తానికి అధికారులను బలిపశువులు చేస్తున్నారు. ఇప్పుడైతే శ్యామలరావు మీద వేటేస్తారా, చైర్మన్ బీఆర్ నాయుడుని తొలగిస్తారా, ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్థాయిలో ముఖ్యమంత్రి సమావేశంలోనే నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వే చేసావు అని ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత పరస్పరం ముఖ్యమంత్రికి ఇదివరకు నుంచే ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరిని అక్కడి నుండి తప్పిస్తారు? ఇద్దరిని పెట్టి మళ్ళీ సమన్వయంతో పనిచేయండి అంటే ఇది అయ్యే పని కాదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు నువ్వెంత, నువ్వు అని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు కలిసి పనిచేస్తారన్నది అది అసాధారణం. లోపల మనుషుల్లో వాళ్ళకి గ్యారెంటీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి పనిచేయాలని వాళ్ళని అక్కడే పెడితే గ్యారెంటీగా మరోసారి భక్తుల ప్రాణాల మీదకి తెస్తారు వీళ్ళు ఆధిపత్య పోరుతో. అత్యంత వివాదాస్పదమైన వ్యక్తులుగా వెంకయ్య చౌదరి ఉన్నారు. బీఆర్ నాయుడుని కూడా ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. శ్యామలరావును మొన్నటి వరకు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతా ఆయన చాలా సౌమ్యుడు, సమర్థుడు, ఆయనకి అందుకే ఏరుకోరి మరి టీటీడీని సెటరైట్ చేయడానికి చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చి అక్కడ ఈవోగా నియమించారని ఇంతకాలం వీళ్ళే ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఆ ఈవో పైన వేటు వేస్తారా, లేకుంటే చైర్మన్ని తప్పిస్తారా, చైర్మనే రాజీనామా చేస్తారా, వెంకయ్య చౌదరిని కూడా అక్కడి నుండి తప్పిస్తారా? ఈ మూడు ఇప్పుడు తేలాల్సిన అంశాలు. లేదు ఈ ముగ్గురు ఇలాగే మళ్ళీ సమన్వయంతో ఉంటారు అని చెబితే ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు పిలిచి సమన్వయంతో పనిచేసుకోండి అని ఇద్దరికి చెప్పినా కూడా ఈ పరిస్థితి వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి సమక్షంలోనే తిట్టుకున్నారు అంటే వీళ్ళ స్థానాల్లో వాళ్ళు అక్కడే ఉంటే ఇది ఎప్పటికైనా భక్తుల ప్రాణాల మీదకి తెచ్చే వ్యవహారమే, టీటీడీ పరువును బజార్లో పెట్టే వ్యవహారమే. సో వీళ్ళలో ఎవరిని తప్పిస్తారు, మొత్తం అందరినీ తప్పిస్తారా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయించాలి. మరి